Hello everyone, welcome to the video series on GPAT 2025 exam preparation. ఈ వీడియోలో ఫార్మకాలజీ ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్మకాలజీ జీపాట్ విషయమే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. యూజువల్గా మనకి జీపాట్లో ఏమి ఇస్తారంటే ఫార్మకాలజీ అండ్ ఎలీడ్ సబ్జెక్ట్స్ అని ఇస్తారు. అంటే అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ ఇన్ కాంబినేషన్ చదవాలి. దానికి ఒక లాజిక్ కూడా ఉంది. ఎప్పుడైనా కానీ ఫార్మకాలజీ అంటే ఏంటి, మనం ఒక పర్టికులర్ డిసీజ్ని ట్రీట్ చేసే డ్రగ్స్ గురించి చదువుతాం. ఆ డ్రగ్స్ యూజ్ చేయాలంటే ముందు డిసీజ్ గురించి తెలియాలి. డిసీజ్ గురించి తెలుసుకోవడం ప్యాథోఫిజియాలజీ. నా ప్యాథోఫిజియాలజీలో ఏంటి ప్రాబ్లం, ఎందుకు డిసీజ్ వస్తుందో అర్థం అవ్వాలంటే జనరల్ ఫిజియాలజీ అర్థం కావాలి, అంటే అనాటమీ ఫిజియాలజీ. అందుకే ఫార్మకాలజీకి బేసిక్ ఫౌండేషన్ ఏంటి అంటే అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ. మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us థింక్ అబౌట్ యాంజినా పెక్టోరిస్ డిసీజ్. యాంజినా పెక్టోరిస్ని ట్రీట్ చేయడానికి డ్రగ్స్ ఫార్మకాలజీలో చదవాలి అంటే ముందు యాంజినా పెక్టోరిస్ అంటే ఏంటో అర్థం కావాలి. పెక్టోరిస్ గర్డిల్ అంటే చెస్ట్ ఏరియా, యాంజినా అంటే స్ట్రాంగ్యులేటింగ్ పెయిన్ అని అర్థం. అంటే ఈ చెస్ట్ రీజన్లో వచ్చే పెయిన్నే యాంజినా పెక్టోరిస్ అంటారు. కామన్గా చెస్ట్ పెయిన్ అని అంటారు. ఈ చెస్ట్ పెయిన్ ఆర్ యాంజినా పెక్టోరిస్ అనేది ఒక సిమ్టమ్ ఆఫ్ ఎ డిసీజ్ కాల్డ్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్. ఏంటి ఇస్కీమియా అంటే రెడ్యూస్డ్ బ్లడ్ సప్లై టు ద హార్ట్, దాన్ని ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఎందుకు బ్లడ్ సప్లై తక్కువ అవుతుందంటే హార్ట్కి బ్లడ్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కరోనరీ బ్లడ్ వెజల్స్. ఈ కరోనరీ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే బ్లడ్ సప్లై టు ద హార్ట్ తగ్గుతుంది. ఎందుకు బ్లాక్ అవుతుంది? లిపిడ్ అక్యుములేషన్ వీటి వల్ల. ఇదంతా ప్యాథోఫిజియాలజీ. సో బ్లడ్ వెజల్స్లో లిపిడ్ అక్యుములేట్ అయితే బ్లడ్ వెజల్ సప్లై బ్లాక్ అయ్యి ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది. అంటే హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. బ్లడ్ సప్లై తగ్గంగానే హార్ట్ నుంచి ఒక షార్ప్ పెయిన్ వస్తుంది. దట్ పెయిన్ రేడియేట్స్ టు లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ నెక్, లెఫ్ట్ జా అండ్ లెఫ్ట్ ఆర్మ్. ఇది యాంజినా పెక్టోరిస్ ప్యాథోఫిజియాలజీ. నా ఫిజియాలజీ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు హార్ట్ కంటిన్యూస్గా కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. హార్ట్ కంటిన్యూస్గా కంట్రాక్ట్ అవుతూ ఉండాలి అంటే కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై ఉండాలి. ఎనర్జీ సప్లై ఎలా వస్తుంది? కరోనరీ బ్లడ్ వెజల్స్ వల్ల వస్తుంది. కరోనరీ బ్లడ్ వెజల్స్ ఆర్ ఇన్ జనరల్ బ్లడ్ వెజల్స్ ఏం క్యారీ చేస్తాయి? ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. ఆ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ యూజ్ చేసుకొని ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ వల్ల హార్ట్ కంట్రాక్షన్స్ మొదలవుతాయి. సో ఇది జనరల్ ఫిజియాలజీ. సో బ్లడ్ వెజల్స్లో బ్లాకేడ్ వస్తే ఆక్సిజన్ సప్లై తగ్గితే ఏటీపీ ప్రొడ్యూస్ కాకపోతే షార్ప్ పెయిన్ వస్తుంది. ఇది ఓవరాల్గా యాంజినా పెక్టోరిస్ అంటే. సో డిసీజ్లో ఏం చూసామంటే దేర్ ఈజ్ అన్ ఆక్సిజన్ డిమాండ్ ఫర్ ద హార్ట్. అంటే ఎప్పుడు కంటిన్యూస్గా హార్ట్ కంట్రాక్ట్ అవ్వాలంటే ఒక పర్టికులర్ ఆక్సిజన్ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్కి ఈక్వల్గా ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ఎప్పుడైనా ఆక్సిజన్ సప్లై తగ్గినా లేదా డిమాండ్ పెరిగినా ఇంబ్యాలెన్స్ ఇన్ ఆక్సిజన్ సప్లై వల్ల వచ్చే ప్రాబ్లమే యాంజినా పెక్టోరిస్. ట్రీట్మెంట్ అర్థం చేసుకోవాలంటే ఎలా ట్రీట్ చేయొచ్చు? either మీరు ఆక్సిజన్ సప్లైని పెంచాలి లేదా డిమాండ్ తగ్గించాలి. ఆక్సిజన్ సప్లై ఎలా పెంచగలుగుతాం? బ్లడ్ వెజల్ని డైలేట్ చేస్తే. అవే ఆర్గానిక్ నైట్రోవాసో డైలేటర్స్, నైట్రోగ్లిజరిన్, ఐసోసార్బైడ్ ఇవన్నీ ఈ కేటగిరీకి చెందుతాయి. రెండో కేటగిరీ ఏంటి? ఆక్సిజన్ డిమాండ్ని తగ్గించాలి. ఎలా తగ్గించవచ్చు? హార్ట్ రేట్ని తగ్గించారనుకోండి, డిమాండ్ తగ్గించవచ్చు. హార్ట్ రేట్ తగ్గించాలన్నా లేదా హార్ట్ కంట్రాక్షన్ తగ్గించాలన్నా కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ వాడాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బ్లడ్ వెజల్ బ్లాకేడ్ కాకుండా చూడాలి అంటే యాంటీలిపిడమిక్స్, లేదా అగ్రవేట్ అవ్వకుండా చూడాలంటే యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ వాడాలి. ఇవి మనం చదువుకునే డ్రగ్ ట్రీట్మెంట్. సో అండర్స్టాండ్ దిస్. మీకు యాంజినా పెక్టోరిస్ డ్రగ్ ట్రీట్మెంట్ కావాలంటే ప్యాథోఫిజియాలజీ, జనరల్ ఫిజియాలజీ వస్తే ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది. నా ఫార్మకాలజీలో డ్రగ్ క్లాసిఫికేషన్స్కి త్రిపాఠిది ఒక బుక్ ఉంది, డ్రగ్ క్లాసిఫికేషన్, ఫార్మకాలజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని. దిస్ ఈజ్ అ రియలీ గుడ్ బుక్. ఈ చిన్న బుక్లో కంప్లీట్గా ఓన్లీ క్లాసిఫికేషన్ ఇస్తారు. సో ఈ క్లాసిఫికేషన్ మీరు కరెక్ట్గా మాస్టర్ చేయగలిగితే క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని డెఫినెట్గా అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సో దాన్ని ఈజీగా మాస్టర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ఫార్మకాలజీ అనే కాదు, చదివేటప్పుడే అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ ఇన్ కాంబినేషన్ చదివితే యూ కెన్ కవర్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.